ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్ ఐడెన్సిటీలు వేసుకుని సంవత్సరానికి చెట్టుకి 100 కాయలు కాయించగలిగితే బోళంత ఆదాయం వస్తాయి. ఇప్పుడు 100 కాయలు ఎందుకు కాయమండి బంగినపల్లి కాయలు? వేస్టేజ్ ఉండదు కదా సార్ మీకు. ఇప్పుడు 100 మీటర్లు పెంచుతాడు చెట్టు, ఒక 5,000 కాయలు 10,000 కాయలు కాస్తే దాంట్లో రైతుకి ఎన్ని వస్తాయి, దాంట్లో వచ్చిన రైతుకి ఎన్ని వస్తాయి, దాని మీద ఆదాయం ఎంత వస్తాయి. ఇప్పుడు 2-3 వేలు కాయలు ఉంటాయి సార్, ఆ 2-3 వేల కాయలు సగం పుచ్చులు పురుగులు కింద రాలిపోతే పోతాయి. మనం చెట్టు ఎక్కలేం, ఎవడొకడు గమ్ముతాం. ఆడు వస్తాడు, ఆడు వచ్చి కొనుక్కుని సార్ నాకు ఈ 100 కాయలు వచ్చినాయి, మీ ఇందులో పుచ్చులు సచ్చులు ఉన్నాయి, ఇవ్వండి 50 కాయలు, 2,000 కాయలు ఆడు 100 కాయలు 200 కాయలు రైతులు చెప్తాడు. మరి ఈ చెట్టు ఈ కింద స్థలం ఎంత ఆక్రమిస్తుంది, ఈ చెట్టుకి మందులు ఎన్ని కొడతాడో, ఈ చెట్టు వయసు ఏంటి చెప్పండి సార్. అదే మనం 8-9 అడుగులు ఎత్తి పెంచుకుని ఐడెన్సిటీలు వేసుకున్నాం అనుకోండి సార్, రేపు ఫ్యూచర్లో లేబర్ పని కూడా ఉండదండి మనకి. మన వ్యవసాయం మనమే చేసుకోవచ్చు. దానివల్ల ఎంత కలిసి వస్తుంది మనకి, బోళ్ళంత కలిసి వస్తుంది మీకు. దీనివల్ల ఏంటంటే ఈ ప్రూనింగ్ వల్ల ఎండ అనేది కూడా మనకి డైరెక్ట్ పడుతుందండి, సన్లైట్ మొక్క మీద. మీకు చూపిస్తానండి నేను నెక్స్ట్ ఇయర్ ప్రూనింగ్ చేసినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు వద్దురు. కానీ ఈ ప్రూనింగ్ ఆ ఎండ సన్లైట్ అనేది ఎప్పుడైతే మనకి మొదలు తగులుతుందో మీకు ఆటోమేటిక్గా కొన్ని రోగాలని తగ్గిపోతాయండి. ఆ ఎండ పడక కొన్ని రోగాలు వస్తాయండి చెట్టు మీద, ఆ ఎండ పడటం వల్ల కొన్ని రోగాలు తగ్గిపోతాయండి.